చాలా రసవంతంగా ఉంది. లైక్ ఏంటంటే వాళ్ళు పెట్టిన వర్త్ ఏదంతా చూడు ఉల్టా పల్టా అనేది ఆ పేరు నిజంగా న్యాయం చేస్తున్నారు. ఎక్కడ మిస్ అవుతుందొచ్చో అని ట్రై చేస్తే మేము చూస్తున్నాను ఎక్కడ ఏ రోజు మిస్ కాలేదు. వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిన ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. ఈసారి అయితే బిగ్ బాస్ చాలా చూడబుద్ధి అయింది. చాలామంది మన కింది స్థాయిలో కాదు పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు కూడా బిగ్ బాస్ చూసారు. ఎన్ఐఆర్ వాళ్ళు కూడా చూశారు. ఈసారి బిగ్ బాస్ చాలా హైయెస్ట్ టీఆర్ రేటింగ్ దూసుకెళ్తుంది. అది కేవలం పల్లె ప్రశాంత్ అని నేను అనుకుంటున్నాను. యాజ్ ఫ్యాన్ పల్లె ప్రశాంత్ గేమ్ ఎట్లా అనిపిస్తుంది అన్న? నిజంగా చాలా ఫస్ట్ వీక్ తను ఏదైతే గేమ్ ఆడినాడో చాలాసార్లు బాధపడ్డాం. ఏంది మన ఇంత కష్టపడి బిగ్ బాస్కి వచ్చి ఈరోజు ఇట్లా వెళ్తాను కానీ తనకి తర్వాత ఎప్పుడైతే తను అర్థం చేసుకున్న తర్వాత గేమ్ స్టార్ట్ అయితే మార్చుకొని నిజంగా మంచి ప్లేయర్గా తను ముందుకు వెళ్తున్నాడు. మొన్న ఇసుకటా చూసుకోమా చాలా బాగా ఆడాడు. నిజంగా మాకైతే చాలా సంతోషం అనిపించింది. 100% తనే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని అనిపించింది. నేను చెప్తాను కదా తన ప్రయత్నం తను చేస్తున్నాడు. కానీ అమర్దీప్లో నాకు చాలా మంచి క్వాలిటీస్ ఏమైనా మొన్న ఒకసారి మన పల్లె ప్రశ్న తెలుస్తుంటే అరే ఎందుకు ఏడుస్తావు అంటే నేను నామినేట్ చేయడం నచ్చలేదు అంటే అవునన్నా నువ్వు మాట తప్పినావు అంటే తర్వాత క్లోజ్ దగ్గర తీసుకొని నేను నీకు అన్నాలు అంటుంటాను అంటే ఫీల్ కాకుండా మాట్లాడ అంటే ఒక నిజమైన స్టార్టింగ్లో ఉన్న అమర్దీప్ మాకు తర్వాత కనిపించలేదు అనమాట. తను మంచిగా మారడం పల్లె ప్రశాంత్కి తమ్ముళ్ళగా చేర్చుకోవడం చాలా బాగా అనిపించింది. అది చూస్తే మనం నేను పిక్చర్ అయిపోయినా ఏంది అమర్దీప్ ఇంత నెగిటివ్ ఉన్న మన బయట ఇంత నెగిటివ్ ఉంది లోపల ఎంత క్లోజ్ ఉన్నాడు అంత అంటే వాళ్ళ ప్రొజెక్ట్ విధానంలో ఫెయిల్ అరేతురు ఎందుకన్నా ఇప్పుడు అనట్లేదు కదా స్టార్టింగ్ అన్నాడు. నేను నిన్న కూడా అన్నాడు ఓకే సరే అనలే కానీ తన విధానం అట్లా ఉంది. కానీ చెప్తున్నా తను స్టార్టింగ్ అనుకున్నాను చాలా ఈయన ఏంది రైతు బిడ్డకి చాలా నెగిటివ్ మాట. కానీ నేను ఒక వీడియో చూసిన తర్వాత నేను షాక్ అయ్యా. అంటే వాళ్ళు లోపల చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యా అమర్దీప్ మన పల్లె ప్రశాంత్. ఆ నిజంగా చూస్తుంటే మన పిచ్చలమైన ఫీలింగ్ నాకు వచ్చింది అంతే. శోభా శెట్టి గేమ్ ఎలా అనిపిస్తుంది? వచ్చేదంట ఈ వీక్ ఉంటుందంట అన్న. నేను మనం ఊరికి వెళ్ళాను. మా ఫ్రెండ్స్ వాళ్ళు చేతబడి చేస్తారు మన శోభా శెట్టి మీద. అంటే వాళ్ళు చాలా వచ్చి శోభా శెట్టి బయటికి రావాలి చేదేస్తారు. అంటే వాళ్ళ చేతబడి వర్కౌట్ అయితే లేదు. నాకు తెలిసి ఈ వీక్ వాళ్ళ కన్న కళ్ళలో నెరవేరుతాయి అనిపిస్తుంది. ఇక్కడ చాలా రోజు తను బయటకు వెళ్ళిపోవాలనుకున్నాం కానీ తను బయటకు వెళ్ళి కూతురుంది. ఆ కూతురే శోభా శెట్టి అని ఈరోజు మనం ఇన్ని రోజులు చూసాము. బై ఛాన్స్ ఈ వీక్ నిజం వాళ్ళ చేతబడి వర్కౌట్ అయితే మాత్రం ఇస్తాను తను వెళ్ళి టాప్ 3 లో ఉంటాడంట. 100% స్పై ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. ఇస్తా అంటే శివాజీ పి అంటే పల్లె ప్రశ్న వై అంటే తను నిజంగా శివాజీ సెకండ్ ప్లేస్ ఉంటాడు. పల్లె ప్రశ్న విన్నర్ అవుతానని క్లియర్ కట్ అర్థమైపోయింది. ఈ పాయింట్ ఆఫ్ టాప్ 5 ఎవరు ఉంటారు? పల్లె ప్రశ్న విన్నర్ అన్న. శివాజీ సెకండ్ ప్లేస్ లో ఉంటాడు. థర్డ్ ప్లేస్ మన యావర్ ఉంటాడు. ఫోర్త్ ప్లేస్ అమర్దీప్ ఉంటాడు. ఫిఫ్త్ ప్లేస్ అర్జున్ ఉంటాడు. గర్ల్స్ అందరూ వెళ్ళిపోతారు. ఒక బాయ్స్ అసలు అయిపోతుంది అంతే. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయిపోతారు? ఇద్దరు మన మిడ్ ఎలిమినేషన్ లో శుభ వెళ్ళిపోతుంది. లాస్ట్ ఎలిమినేషన్ ప్రియాంక వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు ప్రియాంక కూడా. తను అటెండ్ చేసుకోవడం కానీ తను అందరికి ఫుడ్ పెట్టడం కానీ చాలా బాగా అనిపించింది. కానీ అక్కడ ఉన్న కాంపిటీషన్ చూస్తుంటే మాత్రం అర్జున్ తనకనే బెస్ట్ ఉంది కాబట్టి తన ముందుకు అటు రేటింగ్ అయ్యి తన ముందుకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.